గోదావరి సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ఈ శంకుస్థాపన ఏదైతే హైదరాబాద్ నగరానికి మంచినీటిని అందించడానికి ఈ ప్రాజెక్ట్ని ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. అయితే దాదాపు 7,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఏదైతే మల్లన్న సాగర్ ఉందో దాని నుంచి 20 టీఎంసీల నీటిని తీసుకువచ్చి ఏదైతే ఈ ప్రాజెక్టులు ఉన్న హిమాయత్ నగర్ ప్రాజెక్ట్ 2 ప్రాజెక్టుల దగ్గర నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ 17 టీఎంసీల వాటర్ని హైదరాబాద్ నగరానికి అందించడానికి ఈ పథకాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాదాపు ఈ ప్రాజెక్టు ఏదైతే 7,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయబోతున్నామని, హైదరాబాద్ నగరానికి కూడా మంచినీటి కొరత అనేది లేకుండా ఇది తీర్చుతుందని చెప్పడం జరిగింది. ఇది ఏదైతే ఈ ప్రాజెక్టు శంకుస్థాపన అనేది గండిపేట దగ్గర ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఉన్నాయో అక్కడ నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి ఏదైతే మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చే 20 టీఎంసీల వాటర్ ఉందో ఆ వాటర్ని అక్కడ శుద్ధి చేసేసి 20 టీఎంసీల వాటర్లోన 15 టీఎంసీల వాటర్ని హైదరాబాద్ నగరానికి మంచినీటిని అందించడానికి ఏదైతే నాలాల ద్వారా అందించబోతున్నారు. ఏదైతే మిగిలిన రెండు టీఎంసీలు ఉన్నాయో ఆ టీఎంసీలను ఇది మూసీ నదిలోని నీటిని మురుగు శుద్ధిని పారిశుద్ధ కార్మికుల ద్వారా క్లీన్ చేయడానికి ఈ 2 టీఎంసీల నీటిని అయితే వదిలేయబోతున్నారు. అయితే ఏదైతే ఈ 20 టీఎంసీల వాటర్ ఉందో దాంట్లో 17 టీఎంసీలు నగరానికి అందించబోతున్నారు. అయితే మనం చూడొచ్చు, హైదరాబాద్లో ఎండాకాలం వచ్చిందంటే చాలు ట్యాంకర్లు తిరుగుతూ నీటి కొరత అనేది, భూగర్భ జలాలు అనేది హైదరాబాద్లో నీటి కొరత బాగా ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ గోదావరి సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో హైదరాబాద్ నగరవాసులకి అదృష్టం అనే చెప్పుకోవచ్చు. దాదాపు 17 టీఎంసీల వాటర్ అనేది నగరం మొత్తానికి కూడా ఈ వాటర్ అనేది సరఫరా చేయబోతున్నారు ఈ పథకం ద్వారా. అలాగే ఈరోజు ఈ పథకంతో గోదావరి నీటి సరఫరా పథకంతో పాటు మరి ఇంకా 2 కొత్త పథకాలను కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జీహెచ్ఎంసీ కూడా ఎక్కడెక్కడ ఎంత నీటి కొరత ఉంది హైదరాబాద్లో అనే నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. దాదాపు ఎండాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా నీటి కొరత ఉంటుంది. దీన్ని తగ్గించుకోవడానికే గోదావరి నీటి జలాలను ఉపయోగించి మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల వాటర్ని అయితే హైదరాబాద్ నగరానికి తీసుకురాబోతున్నారు. అలాగే మూసీ ఏదైతే ఉందో అక్కడక్కడ చెత్త పేరుకుపోయినటువంటి మూసీ నదిని కూడా ఈ శుద్ధి చేసినటువంటి నీటిని కూడా మూసీలో వదిలి మూసీని కూడా క్లీన్ చేస్తున్నామని అయితే ఈ పథకం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ నరేందర్తో నాగవాణి, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.